హాయ్ అండి. ఈరోజు మీకు రుచికరమైన టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా టమాటాలు క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. క్లీన్గా చేసుకొని తర్వాత పచ్చిమిరపకాయ క్లీన్ చేసుకొని ఇలా వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత దాంట్లోకి కొన్ని నువ్వులు, జీలకర్ర యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. తర్వాత కొంచెం ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. బాగా డ్రై చేయాలండి. అయిన తర్వాత తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఈ కొంచెం పక్కకు పెట్టుకోవాలండి. వేడి చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలండి. చూడండి మంచి ఇలా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం అదే బౌల్లోకి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలండి. మీకు ఒక విషయం అండి, టమాటాలు పండినవి కాకుండా కొంచెం మీడియం ఇలా దూరగా ఉన్నాయి తీసుకుంటే మంచిగా పుల్లగా ఉంటాయండి. అదే తీయటి టమాటాలు తీసుకుంటే చట్నీ అనేది స్వీట్ వస్తుందండి. అందుకే ఇలా తీసుకోవడం వల్ల మంచిగా పుల్లగా మంచిగా ఇలా చింతపండు వేయాల్సిన అవసరం లేదండి, మంచిగా వస్తుందండి. అదే టమాటాలోకి ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. చూడండి ఇలా యాడ్ చేసేసి ఇలా కలబెట్టాలండి. కాసేపు ఒక 10 మినిట్స్ కలబెట్టిన తర్వాత ఇలా ఉడుకుతాయండి. చూడండి మెత్తగా ఉడికిన తర్వాత చల్లారబెట్టుకొని టమాటాలు కూడా ఈ మిక్సీ గిన్నెలోకి యాడ్ చేయాలండి. మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసిన తర్వాత ఇవి కూడా కాసేపు చల్లారాక ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇలా అందులోకి పోపు యాడ్ చేసుకోవాలండి. కొన్ని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు యాడ్ చేసుకోవాలండి. చూడండి ఎలా ఉందో చట్నీ, చాలా బాగుంటుందండి ఇది. ఇలా ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల, ఎండుమిరపకాయలు వేసుకోవడం వల్ల చూడండి ఎలా కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు చూడండి మీకు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తానండి. కొంచెం రైస్ పెట్టుకొని చట్నీ యాడ్ చేసుకున్నానండి. చూడండి చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చాలా మంచిగా వచ్చిందండి చట్నీ. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయండి. చూశాను, బాగున్నాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసే